బ్రేకింగ్ న్యూస్ ఇవాళ గుంటూరులో జగన్ పర్యటనపై ఉత్కంఠ నెలకొంది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ఉన్నందున మిర్చి యార్డులో రైతులతో ముఖాముఖికి అనుమతి లేదంటున్నారు పోలీసులు. సమావేశాలు, రాజకీయ నేతల ఫ్లెక్సీల ఏర్పాటు, మైక్లో ప్రచారం చేయటం నిషేధం అంటూ ఇప్పటికే హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈసీ అనుమతి కోరింది. తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయటం లేదని వివరణ ఇచ్చింది. కేవలం రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుంటారని చెప్పింది. ఎన్నికల నియమాలకి అనుగుణంగానే జగన్ పర్యటన కొనసాగుతుందని తెలిపింది వైసీపీ. బ్రేకింగ్ న్యూస్. మిర్చి రైతుల ఇబ్బందులను కేంద్రం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు సీఎం చంద్రబాబు. మిర్చి ధరలపై నిన్న గంటకు పైగా అధికారులతో సమీక్ష చేశారు. 10 ఏళ్లుగా ఉన్న ధరలు, ఈ ఏడాదిలో అమలవుతున్న ధరల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇదే ఇష్యూపై ఇప్పటికే కేంద్రానికి 2 సార్లు లేఖలు రాసినట్లు కూడా చెప్పారు. రైతుల ఇబ్బందులపై మరోసారి కేంద్ర దృష్టికి తీసుకెళ్లాలని ఆదేశించారు. ఇక రేపు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవసాయ శాఖ మంత్రిని కలిసి మిర్చి ధరలపై చర్చించనున్నారు. ఈ అంశానికి సంబంధించి పూర్తి వివరాలు అందించడానికి మా ప్రతినిధి సాయి శంకర్ సిద్ధంగా ఉన్నారు. సాయి శంకర్, డీటెయిల్స్ ఏంటి మిర్చికి సంబంధించి? ఈరోజు మిర్చికి సంబంధించినటువంటి రైతుల్ని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించనున్నారు. అయితే ప్రధానంగా కూడా గత కొద్ది రోజులుగా తమకు మద్దతు ధర లభించడం లేదంటూ కూడా గుంటూరు మిర్చి యార్డు కేంద్రంగా కూడా మిర్చి రైతులు కొంత ఆందోళన చేపడుతున్నటువంటి పరిస్థితులు ఉంది. కనీస మద్దతు ధర లేకపోవడంతో తాము తీసుకొచ్చినటువంటి పంటని అమ్మలేని పరిస్థితుల్లో తిరిగి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ లో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కూడా రైతులు అంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతుల్ని కలవటానికి జగన్మోహన్ రెడ్డి ఈ రోజు గుంటూరు మిర్చి యార్డుకి మరికొద్ది సేపట్లో రానున్నారు. అయితే ప్రస్తుతానికైతే మిర్చి యార్డుకి పర్మిషన్ వచ్చినా కూడా అక్కడ బహిరంగ సభలు నిర్వహించడం కానీ, పొలిటికల్ స్పీచ్ ఇవ్వడం కానీ, లేకపోతే పొలిటికల్ పార్టీలకు సంబంధించినటువంటి జెండాలు కానీ ఏవి కూడా ఉండకూడదు అంటూ కూడా అధికారులు నిన్న సాయంత్రం నుంచి కూడా అనౌన్స్మెంట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎన్నికల కోడ్ నేపథ్యంలో ఇక్కడ ఎలాంటి పొలిటికల్ సిచ్యువేషన్ కి తావు లేదంటూ కూడా వాళ్ళు అనౌన్స్మెంట్ చేస్తున్నారు. అయితే దీనిపైన వైఎస్ఆర్సీపీ పార్టీ ఈసీకి కూడా లేఖ రాయడం జరిగింది. తాము ఎన్నికల్లో పోటీ చేయటం లేదు కాబట్టి దాంతోపాటు ఎలాంటి పొలిటికల్ మీటింగ్ ను కూడా మేము అనౌన్స్మెంట్ చేయట్లేదు, అక్కడ ఓన్లీ రైతుల్ని కలవడానికి మాత్రమే వెళ్తున్నారు అనే విధంగా కూడా వాళ్ళు రాశారు. అయితే ప్రస్తుతానికైతే ఇంకా ఈసీ నుంచి క్లియర్ గా అయితే పర్మిషన్ వచ్చినటువంటి పరిస్థితి లేదు. కానీ ప్రస్తుతం మాత్రం కంపల్సరీగా ఈ రోజు రైతుల్ని జగన్మోహన్ రెడ్డి కలుస్తారంటూ కూడా పార్టీ శ్రేణులంతా కూడా తమ ఏర్పాట్లు అయితే చేసుకుంటున్నారు. పెద్ద సంఖ్యలో కూడా కార్యకర్తలను కూడా మోహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి దీనికి సంబంధించి మరికొద్ది సేపట్లోనే అంటే 9 నుంచి 10 లోపే జగన్మోహన్ రెడ్డి వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. యాక్చువల్ గా నిన్న 11 గంటల తర్వాత వస్తారనుకున్నారు, కాకపోతే షెడ్యూల్ మారించుకొని ఉదయం 10 గంటల లోపే రావాలనే విధంగా కూడా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రధానంగా కూడా రైతులతో జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడతారనేది కూడా చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి క్లియర్ గా కేంద్రానికి సంబంధించి కానీ రాష్ట్రానికి సంబంధించి ఈ ఎంఎస్పీ ప్రైజ్ ఏదైతే ఉందో దానిపైన ఏమైనా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయనేది కూడా చూడాలి. అయితే ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉన్నటువంటి నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ మాత్రం పెద్ద ఎత్తున స్వాగతం పలకడానికి అయితే సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులను, ఏదైనప్పటికీ కూడా రైతులు అంటే మిర్చికి సంబంధించినటువంటి అంశంలో గత ప్రభుత్వానికి సంబంధించి అనేక విమర్శలు అయితే ప్రస్తుత టీడీపీ నేతలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలోతో పోలిస్తే ఇప్పుడు మద్దతు ధర కూడా ఎక్కువగానే ఇస్తున్నాం, కాకపోతే రైతులు అడుగుతున్నటువంటి ధరకు సంబంధించినటువంటి అంశంలో కొంత వేరియేషన్లు ఉన్నటువంటి మాట వాస్తవం. దానిపైన కూడా కేంద్రం దృష్టికి తీసుకెళ్తామనే విధంగా కూడా టీడీపీ శ్రేణులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ క్లియర్ గా వైసీపీ మాత్రం ఒక అంశం చెప్తుంది, రైతులని దగా చేసినటువంటి ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అనే విధంగా కూడా వాళ్ళైతే చెప్తున్నారు. కనీసం మినిమం ప్రైస్ ఇవ్వటం లేదు, వచ్చినటువంటి రైతులకి సరైనటువంటి సౌకర్యాలు లేవు అనే విధంగా కూడా వ్యాఖ్యానిస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో ప్రస్తుతం మరి మిర్చి యాడ్కి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఏమైనా అంశాలపైన దృష్టి పెడతారు, ఏం మాట్లాడతారు అనేది కూడా చూడాల్సిన అంశంగా ఉంది సౌమ్య.
రైట్, థ్యాంక్ యూ సాయి.